నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఆగస్టు నుంచి రాబోయే 6 నెలల్లో వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు మంగళవారానికి అధిపతి కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తాం. సుబ్రహ్మణ్యం శుద్ధస్వేదం సౌందర్యరాగం శాంతాకారం జ్ఞానానందం గోత్రాతీతం వందే నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యం నమోస్తుతే. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆగస్టు నుంచి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది? ఆగస్టు, సెప్టెంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలలో ప్రతికూలతలు ఉన్నాయి. డిసెంబర్, జనవరి నెల అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. గ్రహానుకూలత ఉంది. అలాగే ఏకాదశంలో కేతు సంచారం, జ్ఞాన మార్గంలో ధర్మ మార్గంలో ఉండడానికి ఆస్కారం. మరి ఈ రాశి వారికి గ్రహానుకూలత 4 నెలలు అనుకూలంగా ఉంది, 2 నెలలు ప్రతికూలంగా ఉంది. తద్వారా ఆరోగ్య సమస్యలు కొద్దిగా వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి తగు జాగ్రత్తలు వహించాలి, తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళ దగ్గర ధనం చేతిలో ఉండదు. ఎట్లా వచ్చిన ధనం అట్లా వెళ్ళిపోవటము, అట్లాగే రుణ బాధలు కొద్దిగా ఉంటాయి. ఆ రుణ బాధ నుంచి బయటపడే అవకాశాలు కూడా త్వరలోనే వస్తాయి. రుణ సమస్యలు, రుణ బాధలు, ధనం గురించి ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. మంచినీళ్ళ ప్రాయంగా ధనం ఖర్చు అవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ రాశి వారికి తగు జాగ్రత్త వహించాలి. అలాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్య అనుకూలంగా ఉంది. చక్కటి విద్య చదవటము, విద్య కుజుర అధిపతి అవడం వల్ల, రాశ్యాధిపతి కుజుర అవడం వల్ల చక్కటి విద్యాబుద్ధులు వస్తాయి. అట్లాగే వీళ్ళు వ్యాపార పరంగా కూడా మంచి వ్యాపారం బాగుంటుంది, అభివృద్ధిలో ఉంటుంది వ్యాపారం. అలాగే వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు ఆర్జిస్తారు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఉద్యోగం సాధిస్తారు. వీళ్ళు విదేశీయాలను వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉద్యోగ ప్రయత్నంలో. అలాగే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కుజుడు అధిపతి కాబట్టి శుక్రుడికి కుజుడు వ్యతిరేక కాబట్టి కొంచెం ప్రతికూలతగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. వీళ్ళకి రాజకీయం చేయడం పెద్దగా తెలియదు. అయినప్పటికీ కూడా రాజకీయ రంగంలో తిరుగుతున్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మాటగారితరంగా ఉంటారు కానీ రాజకీయంలో సక్సెస్ రేట్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు. కొంచెం జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి వారు. రాజకీయ రంగంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. ప్రజలను మన్నన పొందడం కొంచెం కష్టంగా అవుతుంది రాజకీయ నాయకులు. అలాగే ధనం, ఆకస్మిక ధనలాభం మధ్య మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనం ఏదో రకంగా చేతికి వస్తూ ఉంటుంది. ధనం నుంచి ఇబ్బందులు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారు. అట్లాగే కుటుంబంలో అన్యోన్యత కొంచెం తక్కువగా ఉంటుంది. గ్రహానుకూలత వ్యతిరేకంగా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ఒకరు ఎందుకు ఒకరికి అవగాహన అనేది ఉండదు. ఇద్దరు కూడా ఎడమొహం బెడమొహంలో ఉండాలి భార్యాభర్త ఇద్దరు కూడా. అందువల్ల భార్యాభర్తల అనుకూలత తక్కువగా ఉంది. జాగ్రత్త వహించాలి భార్యాభర్త ఇద్దరు కూడా. అలాగే ఈ యొక్క సంతానము విషయంలో చూసుకున్నట్లయితే సంతానం అనుకూలంగా ఉంటుంది. అనుకూల యోగం అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల, కుజుడు వివాహకారకుడు, సంతానకారకుడు, అందువల్ల అనుకూలతలు ఖచ్చితంగా చేకూరుస్తాడు రాశ్యాధిపతి ఆయన అవడం వల్ల, కుజుడు అవడం వల్ల. అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. చేసే వ్యాపారాలు అవి. సినీ రంగంలో ఉండేటువంటి వారికి సినీ రంగ అనుకూలత ఉంటుంది. అలాగే కుజుడు అధిపతి వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారంలో, సినీ రంగంలో చక్కటి లాభాలు ఆర్జించడము, అనుకున్నటువంటి టార్గెట్స్ పూర్తి చేసుకోవటము, అట్లాగే మంచి సినిమా రిలీజ్ అవ్వటము, తద్వారా ప్రజాదరణ పొందడం అనుకూలతలు అవి చక్కగా ఉన్నాయి ఈ రాశి వారికి సినీ రంగంలో. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడు అధిపతి అవ్వడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఖచ్చితంగా భూమి అమ్ముడవటము, క్రయ విక్రయాలు చక్కగా జరగడము, తద్వారా లాభాలు పొందే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్ల అంటే స్టాక్ మార్కెట్ శుక్రుడు అధిపతి కాబట్టి ప్రతికూలంగా ఉంటాడు కుజుడికి. అందువల్ల ఆచితూచి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ యొక్క స్టాక్ మార్కెట్లు స్టాక్స్ పడకుండా జాగ్రత్త పడటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి మరి ఈ రోజున ఈ 6 నెలల్లో వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మీకు చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. వీళ్ళు విశేషముగా కుజుడికి అంగారగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము, రుణ విమోచన అంగారగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము, అట్లాగే శని ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆ నవగ్రహాల్లో శనికి విశేషముగా శని భగవానుడికి శని జపం చేయటము, నవగ్రహ హోమము, శనికి విశేషంగా హోమం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చూశారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో అనే విషయాల గురించి. చక్కగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ పరిష్కారాల కోసం చక్కగా నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది. నా నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అనుకూలతలు వచ్చి చక్కగా జాతక సమస్యలు, జ్యోతిష్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, రుణ బాధలు ఉన్నా, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఉద్యోగ అలాగే విద్యాపరంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం నా దగ్గర దొరుకుతుంది. చక్కగా ఆ జ్యోతిష్యం జాతకం చూసి మీ పరిష్కారం చెప్పి తత్పరిహారం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాన్ని మీకు నేను చేయగలుగుతాను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.